బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ అండి. మన ఈ శ్రావణ మాసంలో మన సీఎం గారు ఒక 3 లక్షల ఇల్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. అందులో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, 3 సెంట్లు 2 సెంట్లకు సంబంధించి స్థలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, గత ప్రభుత్వంలో స్థలం తీసుకొని సగం ఇల్లు కట్టి ఇంకా సగం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా సగం ఇల్లు కట్టిన వారి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇచ్చే 3 లక్షల ఇల్లు పంపిణీలో ఎవరి పేర్లు వస్తున్నాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా శ్రావణ మాసంలో సీఎం గారు ఒక 3 లక్షల ఇల్లు పంపిణీ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఒక 2,50,000 ఇల్లు పూర్తయినాయి, నిర్మాణం పూర్తయింది. ఇంకొక 50,000 ఇల్లు, ఇంకా ఒక 50,000 ఇల్లు పూర్తి అవ్వాలి. మొత్తం ఓవరాల్గా 3 లక్షల ఇల్లు పూర్తి చేయాలి, పంపిణీ ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి, ప్రజలందరికీ ఇల్లు పంపిణీ చేయాలి అనే కార్యక్రమంలో భాగంగానే మనకి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులోని మనకి ఆల్రెడీ గతంలో ఇల్లు స్థలం తీసుకొని బేస్మెంట్ లైన్ బిఎల్, మనం బీబీఎల్ అంటాం, బిలో బేస్మెంట్ లైన్ అంటాం. అసలు ఇల్లు ప్రారంభించకపోతే బీబీఎల్, బేస్మెంట్ లైన్ వేస్తే బిఎల్ అంటాం. ఓకేనా? బేస్మెంట్ లైన్ ఉంచిన వారికి దపాల వారీగా ఆర్థికంగా అదనంగా గతంలో 1,80,000 ఇచ్చారు. గతంలో 1,80,000 ఆర్థిక సహాయం చేశారు. అది కాకుండా అదనంగా మళ్ళీ బీసీకి ఎస్సీకి అయితే 50,000 రూపాయలు, ఎస్టీకి 75,000 రూపాయలు, అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలుగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు అదనంగా, అంటే గతంలో ఇచ్చిన 1,80,000 కాకుండానే ఈ అమౌంట్ అదనంగా ఇస్తున్నారు. ఎందుకంటే శ్రావణ మాసంలో 3 లక్షల ఇల్లు పంపిణీ చేయాలి అనే ఉద్దేశంతో ఏవైతే అసంపూర్ణంగా ఇల్లు పూర్తయ్యాయో వాళ్ళకి ఇల్లు పంపిణీ చేయాలి. కాబట్టి ఇక అదనంగా ఈ ఆర్థికంగా సహాయం చేసి 3 లక్షల ఇల్లు పూర్తి చేసి, ఇప్పటికే 2,50,000 పూర్తయినాయి, 2,50,000 ఇల్లు పూర్తయినాయి, ఇంకా 50,000 ఇల్లు పూర్తి అవ్వాలి. ఓవర్గా 3 లక్షల ఇల్లు పూర్తయితే శ్రావణ మాసంలో వీళ్ళకి ఇళ్ళ పంపిణీ చేస్తారు, పట్టాతో సహా ఇళ్ళ పంపిణీ చేస్తారు. సో పట్టా అంటున్నాం మనం. మళ్ళీ చాలామంది కోరుకుంటా ఉన్నారు, అన్న మాకు 3 సెంట్లు గ్రామీణ ప్రాంతంలో, పట్టణాల్లో 2 సెంట్లు అన్నారు కదా, అవి మాకు వర్తిస్తాయా వర్తించవా అని అడుగుతా ఉన్నారు. వర్తిస్తాయండి. ఎవరైతే ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇప్పటివరకు ఎవరైతే ఎటువంటి స్థలం పొందలేదో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అలాగే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి, అలాగే మీకు గవర్నమెంట్ స్థలం ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు, అంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఏవైతే ఈ యొక్క స్థలాల పంపిణీ కార్యక్రమం త్వరలో జరగబోతా ఉంది. అందులో భాగంగానే మనకి 3 సెంట్లు 2 సెంట్లు భాగంగానే మీకు ఈ స్థలాలు ఇచ్చిన తర్వాత మీకు 2 సంవత్సరాల లోపే ఆ స్థలం మీద ఇల్లు కట్టాలి. ఒకవేళ మీరు 2 సంవత్సరాల లోపు ఆ యొక్క పట్టా మీద మీరు ఆ స్థలం మీద ఇల్లు కట్టకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ రిటర్న్ తీసుకుంటుంది. అందుకని ఆ పట్టా మీద అదే ఉంటుంది. గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు, అందరికి ఇల్లు అనే పథకంలో భాగంగా కొత్త గైడ్లైన్స్ వచ్చాయి. అది మీకు తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా. సో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, 3 సెంట్లు దరఖాస్తు చేసుకుందాం, 2 సెంట్లు దరఖాస్తు చేసుకుందాం అని చెప్పేసి. బట్ దాని గైడ్లైన్స్ మాత్రము ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సిద్ధంగా లేదు. బట్ మీరు తెలుసుకోవాలి, మీరు అర్హులా అనర్హులా అనేది గైడ్లైన్స్ నిర్ణయిస్తాయి. ఓకేనా? సో పట్టణాల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పొందాలంటే ఖచ్చితంగా మీకు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలో కూడా మీరు ఇల్లు పట్టా పొంది ఉండకూడదు, అలాగే టిట్కో హౌసెస్ పొంది ఉండకూడదు, అలాగే మీ ఫ్యామిలీ ఎవరు కూడా ఇంటి స్థలం పొంది ఉండకూడదు, అలాగే మీకు సొంతంగా మీకు పట్టా ఉన్న మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అయిపోతారు. అలాగే ఒకవేళ గవర్నమెంట్ అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి, గవర్నమెంట్ మీకు స్థలం ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు మీరు ఇల్లు పూర్తి చేయాలి, లేదంటే మీకు ఆ ఇల్లు ఆ పట్టా రిటర్న్ తీసుకుంటారు. అదేవిధంగా మీరు దాన్ని సేల్ చేయడానికి అవకాశం లేదు, సేల్ అంటే అమ్మడానికి అవకాశం 10 సంవత్సరాల లోపు మీకు ఆ హక్కు రావు. అంటే ఆ పట్టా మీద, ఆ భూమి మీద మీకు హక్కు పొందాలి అంటే ఖచ్చితంగా మినిమం 10 ఇయర్స్ అది మీ ఆధ్వర్యంలో ఉండాలి. స్థలం ఇచ్చిన తర్వాత మీకు 2 సంవత్సరాల లోపు ఇల్లు పూర్తి చేయాలి. అలాగే 10 సంవత్సరాల వరకు మీ దగ్గర పెట్టుకోవాలి. దాన్ని మీరు తనఖా పెట్టడానికి కానీ ఎదుటోళ్ళకి అమ్మడానికి కానీ అవకాశం ఉండదు. ఓకేనండి? అలాగే ఇంతకుముందు ఎవరైతే స్థలాలు తీసుకున్నారో వాళ్ళు అది శ్మశాన వాటికి దగ్గరలో కావచ్చు, లేదు లోతట్టు ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉన్నవి ఎంఆర్ఓ గారికి తెలియజేసి దాన్ని క్యాన్సిల్ చేయించుకొని మరి కొత్తగా ఇప్పుడు మీరు పట్టాలకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ యొక్క అవకాశం కూడా అందులో పొందుపరిచారు గైడ్లైన్స్. మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇల్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అలాగే 3 సెంట్లు 2 సెంట్లు కొత్తగా ఎవరికైతే మంజూరు చేయాలో దానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ 2 ప్రోగ్రామ్స్ త్వరలో జరగబోతున్నాయి. ఈ ఇల్లు పట్టా ఇదైతే 3 లక్షల ఇల్లు అయితే శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరికి చెందుతాయి. సో మీరు అందులో ఉన్నారా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు సచివాలయంలో ఉన్న
మనకి ఇమ్యూనిటీ సెక్రటరీ వీళ్ళిద్దరికి లాగిన్స్లో మీకు అవకాశం ఉంది. సో అదనంగా డబ్బు నేను చెప్పిన ఏదైతే ఎస్సీ బీసీకి అదనంగా 50,000, ఎస్టీకి 75,000, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹1,00,000 అదనంగా ఇస్తున్నారు. ఏంటి అదనంగా ఇచ్చేదంటే గృహ నిర్మాణానికి గతంలో మీకు 1,80,000 ఇచ్చారు ఆల్రెడీ. అది సరిపోక సగం సగం కట్టి ఎవరైతే అసంపూర్ణంగా ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఆ ఇల్లు నిర్మించేందుకు, ఆ ఇల్లు పూర్తి చేసేందుకు అదనంగా ఈ అమౌంట్ ఇస్తా ఉన్నారు. సో ఇది మీరు ఎవరిని కలవాలి అంటే చెప్తున్నాను, మళ్ళీ వినండి. మీరు మీ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో, ఎండి సెక్రటరీ వార్డులో ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయితే మీరు ఈ 3,00,000 పంపిణీలో మీ హౌస్ పూర్తయిందా లేదా అది మీకు అర్థమవుతుంది. చాలామంది బేస్మెంట్ లైన్ వేసి వదిలేసి ఉంటారు. మరి అది మీకు తెలుసు మీరు ఎంతవరకు వేసారో ఏంటి అనేది. సో ఆర్థిక భారం అంటే 1,80,000 ఇల్లు పూర్తి చేయడానికి మీకు అవకాశం లేకపోతే అదనంగా కూడా అమౌంట్ ఇస్తుంది. దాన్ని మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో ఎవరిని కలవాలి చెప్పాను, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారిని కలవాలి. ఈ శ్రావణ మాసంలో మీకు ఆ యొక్క ఇల్లు పంపిణీ జరగాలి సంపూర్ణంగా. ఏదైతే ఇల్లు మనం జరిగిందో అది మీ చేతికి రావాలంటే ఖచ్చితంగా మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారిని కలిసి మీ పేరు అంటే ఆ ఇల్లు పూర్తి అయిందా లేదా, జియో ట్యాగింగ్ కావచ్చు, ఇల్లు పూర్తి కావచ్చు, బిల్లులు సకాలంలో బిల్లు వచ్చినాయా లేదా అనేది చూసుకొని మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని కన్సల్ట్ అయినట్లయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్స్కి సంబంధించి తెలుసుకోండి. మీరు మాకు పట్టా ఇచ్చేసారు, మేము ఇల్లు కట్టకపోయినా మా ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటాము అన్నట్లయితే సో ప్రభుత్వానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఇల్లు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత ఆ ఇల్లు ఏవైతే స్థలాల మీద ఇల్లు నిర్మించి ప్రజలకు పంపిణీ చేయాలనేది ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి. సో మీ బేస్మెంట్ లైన్ వేయటం, దానికి మళ్ళీ బిల్లు పెట్టుకోవటం, బాత్రూమ్స్ కట్టడం, గోడలు లేపడం, స్లాబ్ వేయటం, ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఇల్లు పూర్తి అవ్వాలి. సో అలాగే మీరున్న కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవడం, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీరు ఫాలోఅప్ చేసుకోవటం, ప్రభుత్వ అధికారులతో సమన్వయం పాటించడము. ప్రతి ఒక్కరు కూడా అలా చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం దొరుకుతుంది. సో చాలామందికి ఈ 3 సెంట్లు 2 సెంట్లకు సంబంధించి గైడ్లైన్స్ తెలియదు. అలాగే పేదలందరికీ ఇల్లు ఏదైతే ఉందో ఒక కాన్సెప్ట్ హౌసింగ్ బిల్లులకు సంబంధించి ఎవరిని కలవాలో తెలియదు. సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎలా పొందాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా మనం తెలియజేస్తున్నాం. ఇప్పటికీ చెప్తా ఉన్నాను, శ్రావణ మాసంలో 3,00,000 ఇల్లు పంపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు 2,50,000 ఇల్లు పూర్తయినాయి. ఇంకా 50,000 ఇల్లు, 50,000 హౌసెస్ ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్స్లో. సో అవి పూర్తి చేయాలని గవర్నమెంట్ తీసుకుంటుంది. అందులో మీ హౌస్ ఉంటే వెంటనే మీరు పూర్తి చేసుకోండి. ఎందుకంటే మీకు వెంటనే మీరు గృహప్రవేశం చేయొచ్చు. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్కి మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీ యొక్క కామెంట్స్కి ఆన్సర్ చేయలేనప్పుడు నేను ఖచ్చితంగా కామెంట్స్ చదివి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తాను. ఎందుకంటే వీడియో రూపంలో అందజేస్తే మీకే కాదు, కామెంట్ చేసిన వారికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆ కామెంట్ ఆ యొక్క ప్రశ్నకి సమాధానం దొరుకుతూ ఉంది. సో ఇంకా మీరు మన వీడియోస్ లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మన ఛానల్ ద్వారా ఓన్లీ హౌసింగే కాదు, రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రతి సంక్షేమ పథకం సంబంధించి ప్రతి ఒక్కరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? దయచేసి వీడియో లైక్ చేయండి. ఓకేనా? అందరూ బాగుంటుంది, అందరికీ మంచి జరగాలి. జై హింద్.